సరే అయితే ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధ విధ్వంసం ఏదైతే ఉందో ఫస్ట్ వరల్డ్ వార్ విధ్వంసాన్ని దాటేసింది అని చెప్పడానికి గల కారణాలు ఏ విధంగా చూడాలి సార్? అలాగే యూరోప్ అంధకారంలోకి వెళ్ళిపోతుంటే ఇటు చైనా ఇండియా కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి దాని వెనుకున్న రీజన్స్ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పటికిప్పుడు వరల్డ్ యుద్ధాలు, ఇప్పుడంతా వరల్డ్ ఏంటంటే యుద్ధాలమయం, జియో పొలిటికల్ టెన్షన్స్ మనందరికీ తెలుసు. ఇప్పుడు ఫిబ్రవరి 24, 2022 నుంచి అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 6 నెలల నుంచి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక రికార్డ్ అంట. అదేంటంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలను. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలం 1914 నుంచి 1919 వరకే 1569 రోజులు. ఈ 1569 రోజుల రికార్డ్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం అధిగమించింది. ఇప్పుడు 1570వ రోజులోకి ఎంటర్ అయింది, ఇంకా కొనసాగుతుంది. ఇది ఈవెన్ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కాలం 2192 రోజులు. అది 1930 ఆల్మోస్ట్ ఏంటంటే 1935 నుంచి 1939 నుంచి 1945 6 సంవత్సరాలు జరిగింది. 2191 రోజులు. ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎండ్ అవుద్దో తెలియదు. పీస్ డీల్ అంటున్నాం, అది అలాగే ఉంటుంది. అంటే ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని రికార్డును కూడా సరిపోయిపోతుందా అంటే మానవ చరిత్రలోనే సుదీర్ఘ భయంకరమైన యుద్ధం. ఏదో జరుగుండొచ్చు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల యుద్ధం, 100 సంవత్సరాల యుద్ధం కూడా కొనసాగింది. ఏది బ్రిటన్ ఫ్రాన్స్. ఆ యుద్ధాలు ఒక తంతు, విధ్వంసకరమైన యుద్ధాలు అన్నమాట ఇవి. ఈ యుద్ధం 1569 మొదటి ప్రపంచ రికార్డుని అధిగమించింది. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు 2.5 కోట్ల మంది చనిపోవడం జరిగింది, సైనికులు, ప్రజలు. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన వాళ్ళు ఏంటంటే 8.5 కోట్ల మంది చనిపోయారు. కాకపోతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏంటంటే డైరెక్ట్గా చనిపోయిన వాళ్ళు ఒక 30 నుంచి 40 లక్షల దాకా ఉండొచ్చు, సైనికులు, సివిలియన్స్ అందరూ. కానీ ఈ యుద్ధ ప్రభావం ఏంటంటే ఈ మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలంత ప్రభావం ప్రపంచం మీద పడింది. అంతటి డేంజర్. ఆల్మోస్ట్ 1929 రెసిషన్, గ్రేట్ ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షోభాలు, మార్షల్ ప్లాన్, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచమే గందరగోళమైన పరిస్థితికి, ఒక రెసిషన్కి, ఆర్థిక మాంద్యానికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఎన్ని దేశాలు దివాళా తీసినాయో చూడండి. ఈవెన్ ద గ్రేట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా గ్రోత్ రేట్ ఆగిపోయింది. ఎంటైర్ యూరోప్, ఇటు జపాన్, సౌత్ కొరియా, ఈవెన్ చైనాలో కూడా గ్రోత్ రేట్ పడిపోయింది. ఇండియాలో కూడా గ్రోత్ కాస్త మందగించింది, కాకపోతే నిలదొక్కుంది డొమెస్టిక్ కన్జంప్షన్ వల్ల. ఆఫ్రికా దేశాలు ఇంత గందరగోళంలో పడిపోయినాయి. అందుకని మోడర్న్ వార్ఫేర్, గ్లోబలైజేషన్ కాబట్టి ఇది ప్రపంచీకరణ యుద్ధంలో ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా అది ప్రపంచం మీదే ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల అలాంటి యుద్ధం కాబట్టి ఇది మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలంతా వినాశనాన్ని ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా, ఇటు లాస్లో కలిగించింది. తర్వాత ఇది మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలను మించిన యుద్ధంగా చెప్తారన్నమాట యుద్ధ నిపుణులు. ఎందుకంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతైతే మందుగుండు సామగ్రి ఉపయోగించారో దానిని దాటి దానికంటే కొన్ని రెట్లు మందుగుండు సామగ్రిని ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా ఇది మూడో ప్రపంచ యుద్ధంగా చెప్తారన్నమాట. ఎందుకంటే రష్యా మిత్ర దేశాలేంటి బెలారస్ కొన్ని జీతాలు, రష్యాకి పరోక్షంగా ఇండియా, ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా నార్త్ కొరియా, తర్వాత చైనా. ఈ రష్యా దేశాలకి, అలయన్సెస్కి, ఇటు వెస్టర్న్ కంట్రీస్ అయిన ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలకి జరిగే యుద్ధం. ఈ రకంగా చూస్తే ఈ యుద్ధంలో మొదటి రెండవ ప్రపంచ యుద్ధానికి మించిన వెపన్స్ వాడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే 80 సంవత్సరాలు. ఎటువంటి వెపన్స్ వాడుతున్నారంటే ఈ ట్యాంక్, లియోపార్డ్, ఛాలెంజర్ లాంటి ట్యాంక్స్, తర్వాత యుఎస్ దీనికి సంబంధించిన T-90, T-72 లాంటి ట్యాంక్స్ రష్యా వైపు, తర్వాత 5th జనరేషన్ ఫైటర్స్ Su-57 అమెరికా ఇది వాడుతుంటే, తర్వాత F-16 లాంటి 4.5 జనరల్ రఫేల్ వాడము ఉక్రెయిన్ వాడుతుంది. తర్వాత నెప్ట్యూన్ లాంటి మిసైల్స్, తర్వాత ఇది ఒరిష్నిక్ హైపర్సోనిక్, కింజాలు, జెర్కాల్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్, మ్యూనిషన్స్, చాలా దారుణమైన వెపన్స్ వాడుతున్నారన్నమాట. అసలు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వాడిన వెపన్స్ ఎన్నో రెట్లు శక్తివంతం అనమాట. ఎంతో రెట్లు విధ్వంసాన్ని ఈ మొదటి రెండవ ప్రపంచ యుద్ధానికంటే కలిగించిందనమాట. అంతటి భయంకరమైన యుద్ధం. ఇంత మోడర్న్ వార్ఫేర్తో ఇది జరుగుతుందంటే అది మానవ వినాశనం ఎలా ఉండబోతుందా ఊహించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. కేవలం ఏంటంటే ఈ యుద్ధంలో ఇంకా అణ్వస్త్రాలు మాత్రమే ఉపయోగించాలి. ఈ జపరోజియా న్యూక్లియర్ రియాక్టర్ ఇంకా పేలలేదు. అది ఒక్కటి తప్పితే ఈ జపాన్, టోక్యో, నాగసాకి, ఈ హిరోషిమా న్యూక్లియర్ వెపన్స్ మినాయిస్తే ఇది రెండవ ప్రపంచ యుద్ధాన్నే మించిపోయింది ఈ వెపన్స్ వాడడంలో. మరి ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఒక ఆందోళన. ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఎండ్ అవ్వకపోతే అది ఇట్ వుడ్ బి ద పార్ట్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది. ప్రత్యక్షంగా యుద్ధంలోకి రావాల్సిన పరిస్థితి వస్తే నాకు తెలిసినంత వరకు
యుద్ధం అయితే ఎండ్ అవుతుంది. ఈ రష్యాకి ఎగ్నెస్ట్గా నాటో దేశాలు, అమెరికా మాత్రం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రావు. కాబట్టి యుద్ధం ఎండ్ స్టేజ్లో ఉంది. కాకపోతే ఈ రికార్డు ఇంకా రెండో ప్రపంచ యుద్ధాన్ని మించకుండా ఉంటే అయితే శుభ సందర్భం అన్నమాట.